కందికట్టు. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కందికట్టుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు అరకప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కందికట్టుకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కందిపప్పు మెత్తగా ఉడికించుకొని ఇలా కొద్దిగా జారుడుగా చేసేసుకోవాలండి. ఓకే, నీరులా ఉండాలి, కొంచెం నీరులా ఉంటుంది. సో దాంట్లో వేసుకున్న తర్వాత మనం ఇంకొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ చేసుకుంటాం. సో ముందు మనం ఇది రెడీ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం అండి. నెక్స్ట్ దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టుకుంటాం. సో కొద్దిగా పోపుకి సరిపడా ఆయిల్ అండి. చాలా మంది నెయ్యితో కూడా చేస్తుంటారు. నెయ్యితో కూడా చేసుకుంటుంటారు, బాగుంటుంది. సో అది వాళ్ళ ఇష్టం అండి. నెయ్యితో ఒకటి నెయ్యితో. ఎండుమిరపకాయలు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం కుక్కర్లు ఉన్నాయి కాబట్టి కుక్కర్లు వేసేసి మెత్తగా అలా ఉడికిచ్చేసుకుంటున్నాం. అవును, జనరల్గా అంటే ఆ రోజుల్లో చేసుకున్నప్పుడు సో కందిపప్పు కానీ పెసరపప్పు కానీ సో లేకపోతే ఉలువలు లేకపోతే ఇలా ఏమన్నా మనం దినుసులు బొబ్బర్లు ఉడికించుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో మనకి ఆ నీళ్ళతో ఎక్కువగా కట్టు తయారు చేసుకునేవాళ్ళు. అంటే ఇలా ఉంపేస్తూ ఉంటారు కదా ఎక్స్ట్రా నీళ్లు, దాంతో కట్టులా చేసేవాళ్ళు. పోపు అలా పెట్టేసుకుని అలా కట్టు చేసుకునేవాళ్ళు. అంటే వేస్ట్ కాకూడదు, అప్పుడే తెలుసు వాళ్ళకి. అప్పుడే తెలుసు అన్ని వాళ్ళు మంచి మంచి ఫుడ్ తీసుకునే వాళ్ళు. వాళ్ళకే తెలుసు, మనకే తెలియదు. యాక్చువల్లీ మనం రీలర్నింగ్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే మనం అసలు వెజిటేబుల్ స్టాక్ ఆ స్టాక్ అంటున్నాం కానీ అప్పట్లో వాళ్ళు అది బాగా యూజ్ చేసుకునేవాళ్ళు. బాగా చారులో వేసేవాళ్ళు ఆ నీళ్లు. ఉడికిచ్చిన వాటర్ ఎప్పుడు పారబోసేవాళ్ళు కాదు, ఏదో రకంగా ఏదో ఒక రకమైన వంటలో వాళ్ళు వాడేవాళ్ళు అసలు. అవును. సో జీలకర్ర ఆవాలు వేసుకున్న పోపు దినుసులు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. సో చిన్నప్పుడు కూడా అంటే మన బొబ్బర్లు కానీ ఉలువలు ఇలాంటివి ఉడికించినప్పుడు ఇంట్లో ఎక్కువ చేసేవాళ్ళం. టేస్ట్ ఫుడ్ ఎక్కువగా అలవాటు అలాంటివి కొంచెం అంటే నేడుగా అంత కొట్టేది కదా చిన్నప్పుడు. అప్పుడు ఏంటో అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. కందికట్టు పెసరకట్టు మీరు అన్నట్టు ఇచ్చినప్పుడు అబ్బా అనుకునే వాళ్ళము, ఏంట్రా నీళ్ళల్లో ఉంది తినాలి. జనరల్ గా ఇప్పుడు బొబ్బర్లు ఉడికించారనుకోండి, బొబ్బర్లు తినే దాని మీదే ఎక్కువ మనసు ఉండేది. కానీ కట్టు చేస్తుంటే అమ్మ తర్వాత నెక్స్ట్ వచ్చేది కట్టు ఇలా బాబు ఇంట్లో అలాగే ఉండేది జనరల్ గా. కరెక్ట్. దాని విలువ తెలిసిన తర్వాత బుద్ధి వచ్చింది మనకి. ఇప్పుడు యాక్చువల్లీ అసలైనవన్నీ అందులోనే ఉన్నాయని. సో వెల్లుల్లి వేసానండి, కొద్దిగా కరివేపాకు. ఆ ఏజ్ లో కొన్ని అయితే అలాగే ఉంటుంది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి, ఎంతైనా చెప్పండి. సో కొంచెం ఇంగువ. సో వెల్లుల్లిపై ఇంగువ. ఇన్ఫాక్ట్ ఒంట్లో బాగాలేనప్పుడు అప్పుడు అయితే ఇదే వేసి కొద్దిగా పల్చగా అన్నం వేడివేడి అన్నంలో ఇచ్చేవాళ్ళు. అరుగుతుంది సులువుగా అని కదా. నోటికంటే ఏది కూడా రుచించట్లేదు అనే టైంలో కూడా ఇలాంటి కట్టు అంటే కొంచెం సింపుల్ గా కూడా ఉంటుంది, ఈజీ టు డైజెస్ట్ అన్నమాట. మెయిన్ గా అది వాళ్ళు అలా ప్లానింగ్ ఉండేది అసలు వాళ్ళది. సూప్ లా కూడా ఇచ్చేవాళ్ళు. నైస్. ఓకే, సో పోపు కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు. యాక్చువల్లీ కందిపప్పు ఉడకపెట్టిన నీళ్లు. అవునండి. కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో ఇది పోపులో కొంచెం బాగా మరిగితే రుచి బాగుంటుంది, రుచి బాగా పెరుగుతుంది కూడా. ఇంతే, సింపుల్గా చేసేసుకోవడం. నా హంగామా కూడా ఏముండదు అసలు కట్టు తయారు చేసుకోవడంలో. చాలా సార్లు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా ఇంట్లో బామ్మగారు వాళ్ళు జస్ట్ ఇది ఉంటుంది కదా పైనుంచి నెయ్యి పోపేసి అలా వేసి కూడా దింపేసి ఇచ్చేసేవాళ్ళు, సూప్ లాగా. ఈవినింగ్ సూప్ ఇదే, అంతే. సూపర్గా ఉంటుందండి. పులుపు కావాలి అనుకుంటే అంటే ఇప్పుడు కొంచెం మరగాల, ఇది కొంచెం మరగాలండి, బాయిలింగ్ అనేది రావాలి, ఒక మరుగు వచ్చేస్తే
దాని తర్వాత మనం దించేసుకోవచ్చు స్టవ్ ఆపేసేసి. దీంట్లో కొంచెం పులుపు కావాలి అనుకుంటే కొద్దిగా నిమ్మరసం అనేది పిండుకోవచ్చు, అది మన చాయిస్ పైనుంచి. సో ఎండింగ్లో ఆ నిమ్మరసం పిండేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుంటాం, కొత్తిమీర జల్లేసుకొని మనం. ఓకే. సో కొంచెం మరుగుతుంది కదా, ఇంకొద్దిగా మధ్యలో వరకు కూడా మనకు బాయిలింగ్ వచ్చేసి మనం అప్పుడు ఎండుకు వచ్చేసినట్టే మనకు కట్లు. సో ఈలోగా మనం రైస్ అది వండేసుకొని రెడీ చేసేసుకుంటే సో కట్టు రెడీ కాగానే దాంతో హాయిగా లాగిచ్చేసేయచ్చు. సో రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసేసి నిమ్మరసం పిండేసుకుందాం. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో కట్టు రెడీ అయిపోయిందండి. గుంట కట్టేసారా? సో వేడివేడిగా కందికట్టు రెడీ అయిపోయింది. సో వేరే పప్పులతో కూడా చేసుకున్నప్పుడు ఇదే ప్రొసీజర్ అండి? సేమ్ ప్రొసీజర్ అండి మనకు. కొద్దిగా కొత్తిమీర, కందికట్టు రెడీ అయింది. బాగుందండి కందికట్టు. మరి కార్వింగ్ చేసేసుకుందాం. ఓకే. సో కార్వింగ్తో పాటు చూపిద్దాం ప్రేక్షకులకి. ఓకేనండి. సో వంకాయతో బర్డ్ చేస్తున్నాను. పెద్ద వంకాయ, కొంచెం చిన్న వంకాయ తీసుకున్నాను, ఓవెల్ షేప్. అలాగే క్యారెట్ ముక్కు అది పెట్టడానికి. ఓకే. బేస్ వింగ్స్ దీంట్లోనే ఇలా ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో వీటికి జిగ్జాగ్ అండి, కింది వైపు అండి, కింది వైపు. సో పైన అలాగే సమాంతరంగా ఉంటుంది. ఓకే. తర్వాత ఏదైతే చిన్న పీసులు తీస్తామో అది వాటి వెనకాల పెట్టేస్తే అది క్లోజ్ కాకుండా ఓపెన్గా అలాగే ఉంటుంది వింగ్. తెలుస్తుంది అలా చేసామని. ఎస్. ఓకే. ఓకే. అలాగే నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్లిట్ చేసి ఏదైతే బేస్ కట్ చేసాం కదండి, సో దీన్ని జిగ్జాగ్ కట్ చేసుకుంటాం ఎడ్జెస్. ఓకే. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది, కూర్చోబెడతారు టైల్ లాగా. ఓకే. నెక్స్ట్ ఈ చిన్న బ్రింజాలు తీసేసుకుని ఇది కొంచెం ఇలా స్లాండ్గా కట్ చేస్తున్నాం, సో దట్ మనకి ఇక్కడ నీట్గా కూర్చుంటుంది. అలాగే ఐస్ పెట్టడానికి కళ్ళు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి పైనుండి టూత్ పిక్. రైట్. ఎస్. ఇక్కడ కొంచెం టూత్ పిక్తో హోల్డ్ చేసేసి ఐస్ పెట్టేస్తున్నాం. సో లవంగమైన మిరియాలు. నెక్స్ట్ క్యారెట్లో ముక్కు. కొంచెం ఇలా ఓపెన్ చేసినట్ట. ఓకే. వావ్, ఇది చాలా బాగుంది. ఓపెన్ చేసినట్టు ఎంత క్యూట్గా ఉందో. ఎస్. ఓకే. సో ఇక్కడ బర్డ్, ఇక్కడ కట్టు. చాలా బాగుందండి. ఓకే. సో ఇప్పుడు బాగుంది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. చూసారా, బాగుంది కదా. మనం ట్రై చేద్దామే, బోత్ కార్వింగ్ అండ్ కందికట్టు తయారీ విధానం మరోసారి చూద్దాం. కందికట్టు తయారీ విధానం: ముందుగా కందిపప్పును ఉడకపెట్టి మెదిపి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడకపెట్టి మెదిపిన కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కందికట్టు రెడీ.